అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి. ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు, మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నింటినీ నిలబెట్టాలి, లోకాలకు ఇబ్బంది వచ్చింది, మీ అన్నయ్య కూడా వచ్చాడు, మరి నేను ఆయన్ని సంతోష పెట్టద్దు, అందుకని నేను చేసేస్తాను. నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా, ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని. దాని వల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో, ఏం భయం లేదు, నువ్వు అలా చూస్తూ ఇంత మాత్రం బెంగెట్టుకోక మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూద్దుగలిగి అన్నాడు. అంటే ఆవిడంది, సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే. కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాడు పరీక్షిత్. ఏమయ్యా లోకమంతా హాలాహలం పుచ్చుకోమంది, ఎంత మంచం మీదున్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది, నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకో 4 మాత్రలు వేసి లాగే అవతల బారిద్దరు అందు కదా. అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హాలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకంతటికి పెద్ద ఇల్లాలు, పెద్దింటమ్మ అని పేరు. పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసా. మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్త తెలుసు, అయినా తాగమంది. ఎందుకంతో తెలుసా, ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా, తాగేయమంది. తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది. అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది. లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో. శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పోతన గారు. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే శంభో శంకర హరహర మహాదేవ అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి, ఎక్కడికి పోతావే హాలాహలమా రా అని ఆయన ఎదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు, ఎదురెళ్ళినప్పుడు కాని, పట్టుకున్నప్పుడు కాని, ముద్ద చేసినప్పుడు కాని, నోట్లో పెట్టుకున్నప్పుడు కాని, మింగినప్పుడు కాని వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు, చుట్టుకుంటాడు, ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు. అలా నవ్వుతూ కూర్చున్నాయి. శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా. కానీ ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట, ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి, తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి, పైన ఊర్ధలోకాలున్నాయి.